హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి వ్లాగ్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా ట్రావెల్ వ్లాగే అనమాట. జర్నీ వ్లాగే. ఎక్కడికి జర్నీ అనుకున్నారా? మా ఊరు అంటే వైజాగ్లోనే శ్రీకాకుళం అని చెప్పేసి మేము అక్కడ ఉంటాం అనమాట. ఇప్పుడు అక్కడికైతే మేము అందరం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. మేమందరం ఇలా కూర్చొని అయితే ఉన్నాం టిఫిన్స్ తినేసి. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 11 అవుతుందన్నమాట. కొంతమంది పడుకున్నారు, కొంతమంది టైంపాస్ చేశారు, కొంతమంది రీల్స్ తీసుకున్నాం. ఇలా అయింది మొత్తం. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, గాసిప్ మాట్లాడుకుంటున్నారు. ట్రైన్లో జర్నీ చేస్తే ఆ కిక్కే వేరు. అండ్ మేము చర్లాపల్లి అయితే వెళ్ళామన్నమాట. చర్లాపల్లి నుంచి రాజమండ్రి అనకాపల్లి రీచ్ అవ్వడానికి మాకు కంప్లీట్గా చెప్తాను చూడండి. చర్లపల్లిలోనే వచ్చేసి టైం వాళ్ళు చెప్పేసారు 8:30, కానీ 8:30 అని చెప్పేసి మేము 7:40 కల్లా అక్కడ మేము ఉన్నాము. కాకపోతే టైం డిలే చేశారు, 3 అన్నారు, మిడ్నైట్ 3 అన్నారు. సో ఇంకేం చేస్తాం రా దేవుడా అని చెప్పి ఆ రైల్వే స్టేషన్లోనే పాడ్స్ ఉంటే ఆ పాడ్స్ తీసుకొని అక్కడ ఉన్నామన్నమాట. అండ్ ఇంటి దగ్గర నుంచి డిన్నర్ కూడా తెచ్చుకున్నాము. సో ఆ డిన్నర్ ఇంకా తినేసి వెళ్ళిపోయామన్నమాట పాడ్స్కి. ఇంకా పాడ్స్లోనే పడుకొని ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మళ్ళీ అక్కడ పాడ్లో పడుకున్నామా, మళ్ళీ ఆ పాడ్ 3 వరకు టైం అనమాట. ఎక్కువ మంది కూడా పడుకోలేదు, జస్ట్ ఒక 4-5 మెంబర్స్ అలా వెళ్ళి పడుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ క్యాబిన్లో ఉంటుంది, క్యాబిన్లో 2 మెంబర్స్కి కాబట్టి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే అనకాపల్లిలో దిగాం కదా, అనకాపల్లిలో దిగేసరికి టైం 4 అయింది. మళ్ళీ 4 కాదు 3 అయింది. మళ్ళీ మేము అక్కడ తిన్నాం, స్టేషన్లో తిని మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ బుక్ అయ్యేసరికి 4:30. మళ్ళీ ఆ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి టైం 6:40, 2 hours. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం, 6:40 అయింది. మళ్ళీ అక్కడ వండుకొని తినడం ఎందుకని చెప్పి హోటల్ నుంచి తెచ్చుకున్నాం, తిన్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ కూర్చొని అందరూ రైల్వే స్టేషన్ వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. నేను హ్యాండ్ శానిటైజర్ చేసుకొని స్నాక్స్ తిన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాప్ ఇంకా రాలేదు, ఎక్కడ ఆపారు. కాకపోతే వీళ్ళు ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారు అనమాట. మా తమ్ముడేమో పడుకొని ఉన్నాడు. ఇంకా ఇక్కడ మా చెల్లి ఆడుతుంది, వీళ్ళందరూ టైం పాస్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ తర్వాత ఇంటికైతే వచ్చేసాం. అదంతా వీడియో తీయలేదు, మొత్తం టయర్డ్ అయిపోయామని ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఎవ్వరికి వీడియోస్ తీయలేదు. నేనేమో అక్కడ ఫోన్ చూసుకుంటున్నా, ఇక్కడ మా చెల్లి అయితే ఆడుతుందన్నమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అత్త ఇప్పుడు ఒక వీడియో పెట్టచ్చు కదా.